శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి అక్టోబర్ 25 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశివారి యొక్క మనసు కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు మంచి స్వభావము, క్రమశిక్షణ మరియు పరిపూర్ణతను కోరుకుంటూ ఉంటారు. వీరు ఎక్కువ దృష్టి కూడా సారిస్తూ ఉంటారు మరియు చాలా ఆచరణాత్మకంగా ఉంటారు. అయితే కొన్ని గ్రహాల సంచారం వల్ల ఈ లక్షణాలు కొన్నిసార్లు అతి ఆలోచన, ఆందోళన మరియు ఒత్తిడికి దారితీయవచ్చు. రాబోయే కాలంలో ఈ సున్నితత్వము మరింత పెరిగే అవకాశం అయితే కూడా ఉందండి. ఇది ఆర్థిక, కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపబోతుంది. వీరు రేపటి రోజున ఒక కష్టకాలం అని కాకుండా ఒక పరీక్షాకాలంగా భావించడం మంచిది. ఇక రేపటి రోజు మీరు మీ అంతర్గత బలాన్ని, వివేకాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి ఆర్థిక రంగంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉందండి. ఊహించని ఖర్చులు లేదా ఆదాయంలో హెచ్చుతగ్గులు మిమ్మల్ని కొద్దిగా ఆందోళనకు గురి చేయవచ్చు. కాబట్టి రేపటి రోజున ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా పొదుపు మరియు ప్రణాళిక అవసరము. అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోండి. ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు చేయండి. బడ్జెట్ తయారు చేసుకొని దానికి కట్టుబడి ఉండండి. ఉత్సాహంలో లేదా భావోద్వేగాలతో కొనుగోలు చేయడం మానుకోండి. చిన్న చిన్న ఖర్చులు కూడా గుడ్డిగా చేరి పెద్ద మొత్తంగా మారవచ్చు. ఈ సమయాన్ని పొదుపు చేయడానికి ఒక అవకాశంగా భావించండి. వీలైనంత ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమండి. ఊహించిన ఖర్చులు వచ్చినప్పుడు ఆ నిధి మీకు అండగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఎవరైనా మీకు ఆకర్షణీయమైన పథకాలను ఆశ చూపినా పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. తెలియని లేదా రిస్క్ ఎక్కువగా ఉన్న వాటి జోలికి వెళ్ళకపోవడం అయితే శ్రేయస్కరం. కొత్తగా రుణాలు తీసుకోవడం లేదా అప్పులు చేయడము రేపటి రోజున అంత మంచిది కాదు. ఇప్పటికీ రుణాలు ఉంటే వాటిని సకాలంలో తీర్చడానికి ప్రణాళిక చేసుకోండి. ఇతరులకు అప్పులు ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించండి. తిరిగి వచ్చే అవకాశం లేని అప్పులు ఇవ్వకండి. మీ ప్రస్తుత ఆదాయ మార్గాలను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే అదనపు ఆదాయం కోసం మార్గాలను అన్వేషించండి, కానీ అవి మీ ప్రస్తుత పనిని ప్రభావితం చేయకుండా చూసుకోండి. రేపటి రోజున ఆర్థిక మోసాలు లేదా ఈ ఆర్థిక మోసాలు కుంభకోణాలకు గురయ్యే అవకాశం కూడా ఉందండి. రేపటి రోజు మీరు కాల్స్, మెసేజ్లు, ఈమెయిల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ వ్యక్తిగత లేదా రేపటి రోజున ఏదైనా సరే వ్యక్తిగతంగా రేపటి రోజు మీరు అన్ని రకాల్లో కూడా అనుకూలంగా అయితే ఉండటానికి ప్రయత్నించండి. మీరు చేసే ఏ పనైనా కూడా 1-2 సార్లు ఆలోచించి మీరు జాగ్రత్తగా ఉండటమైతే చెప్పదగిన సూచన. రేపటి రోజున మీ ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి మీరు వేసే ప్రణాళిక మీకు అన్ని రకాలు కూడా ముందుగా ఉంటుంది. ఇక మీకు కుటుంబంలో కొన్ని చిన్నపాటి సమస్యలు, అపార్థాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. సహనము, అవగాహనతో వీటిని ఎదుర్కోవడం అయితే ముఖ్యమండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట తోలకండి. చిన్నపాటి సహసహనం కూడా పెద్ద వాదనకు దారితీయవచ్చు. తొందరపడి మాట్లాడకుండా ఎదుటివారు చెప్పేది ఓపికగా వినండి. మీ అభిప్రాయాలను నెమ్మదిగా స్పష్టంగా చెప్పండి. కొన్నిసార్లు మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో వెంటనే వివరణ ఇవ్వండి. అపార్థాలను పెరగనివ్వకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య లేదా బంధువుల మధ్య చిన్నపాటి తగాదాలు ఏర్పడితే వాటిని పెద్దవి చేయకుండా సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. అనవసరమైన చర్చల్లోకి వెళ్ళకండి. కనుక ఈ రాశివారు కుటుంబ సభ్యుల పట్ల ఓర్పు, సహనం చూపడం చాలా అవసరము. ప్రతి ఒక్కరికి వారిదైన ఆలోచన విధానం ఉంటుంది. భిన్న అభిప్రాయాలను గౌరవించండి. కుటుంబంలో మీ బంధాలను పటిష్టం చేసుకోండి. వారితో ఎక్కువ సమయం గడపండి.
వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోండి. ఇది సమస్యలు వచ్చినప్పుడు మీకు అండగా నిలుస్తుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే వారి ఆరోగ్యము అవసరాల పట్ల మరింత శ్రద్ధ వహించండి. అలాగే రేపటిలో మీకు కొన్ని ఆటంకాలు కలిగించే వ్యక్తులు కూడా మీ గురించి తప్పుగా మాట్లాడేవారు లేదా మీ పురోగతి చూడలేనివారు ఉండవచ్చు. అలాంటి వారి వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం కూడా ఉందండి. ఈ పరిస్థితిని శత్రు బాధలుగా భావించవచ్చు. వీటిని ఎదుర్కోవడానికి వివేకము, ఆత్మరక్షణ మరియు నిరాకరణ అవసరం. కొత్త పరిచయాల పట్ల లేదా అంతగా తెలియని వ్యక్తుల పట్ల తొందరగా నమ్మకం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరిని విమర్శనాత్మకంగా పరిశీలించండి. మీ వ్యక్తిగత విషయాలను, ప్రణాళికలను ఎవరితో పడితే వారితో పంచుకోవద్దు. ముఖ్యంగా జాతకంలో 3 మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం అయితే ఉందండి. వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదండి, మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మంచి చేస్తాయా చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలను పాటించి ముందు 1-10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్న వారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే వారితో మీరు మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కొందరు బయట మంచిగా అనిపించి లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారండి. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు కూడా. ఈ రాశి వారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు చెప్తున్న ప్రకారము ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొందరు ఉంటారు, వారికి మీతో నేరుగా గొడవ పడే ధైర్యం ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలా చేస్తారు. ఇక ఈ రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. దీనివల్ల వీరు అనవసరమైన గొడవలు చిక్కుకొని మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం కూడా చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడము చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారు, వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు మంచి చెడులు అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో ఆచితూచి మీరు జాగ్రత్తగా ఉంటే రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా మంచిది. విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి మీరు లేనిపోని రిస్కులు మాత్రం చేయకండి. ఇక రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా చాలా వరకు కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి తమ సామర్థ్యం కోసము మీరు మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వ్యక్తులకు దూరంగా ఉండటం అయితే మంచిది. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎటువంటి పెట్టుబడులు డబ్బు పెట్టుకోకండి. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే వీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ రాశివారి జాతకంలో ఈ 3 ద్రోహులు కనిపిస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉన్నారు. అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగటానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి వారి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోకి దోర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుందండి. రేపటి రోజున మీ ద్రోహులు మీ జాతకం ప్రకారము మీ జీవితంలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించమని కాదండి. ఎవరైనా వ్యక్తి ఒక మంచిని కోరుకుంటున్నారు లేదా చెడును కోరుకుంటున్నారు అనే విషయము ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్లుగా అంతవరకే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను వారితో అస్సలు చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో డబ్బు లావాదేవీల గురించి అస్సలు పెట్టుకోకూడదు. వారి మాట విని
పూచీకత్తు హంతకాలు చేయటం కానీ, వ్యాపార భాగస్వాములు చేయటం కానీ, ఒప్పందం కుదుర్చుకోవడం కంటి పనులు మాత్రము అస్సలు చేయకండి. వారిచ్చే సలహాలను పాటిస్తే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం అయితే మంచిది. మరి తెలిసినా కదండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.